మనం అన్నం తినేటప్పుడు కరివేపాకు పడితేనే మనకు తీసివేయాలనిపిస్తుంది. మన పెద్దలు చెప్తుంటాడు కరివేపాకు మునగాకు తింటే బాగా రక్తం వస్తుంది అని. కానీ మనకే తినాలనిపించదు, పిల్లలు ఎలా తింటారండి? అలా బాగా తినాలంటే ఇలా పొడి చేసుకొని పెట్టుకుంటే మనకి ఇడ్లీలోకి దోశలకు కానీ తినడానికి మనకు బాగుంటుంది, పిల్లలకు కూడా తినడానికి కూడా ఇష్టపడతారు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మునగాకు పొడి ఓకేనా? చూడండి, వీడియోలో చూపించిన విధంగా నేను ఒక పిడికెడుమైన మునగాకు తీసుకున్నాను. పిడికెడు ఉంటుంది. ఇది బాగా వాటర్లో కడిగా వేసుకొని బాగా ఆరనివ్వండి, తడి లేకుండా ఓకేనా? అందుకు తగినంత ఒట్టిమిరపకాయలు, ఒక ఎల్లిపాయ గడ్డ వేసుకున్నాను. ఇప్పుడు అంటే క్వాంటిటీని బట్టి మేము కారం ఎక్కువగా తింటాం కాబట్టి మిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల శనగబ్యాళ్ళు, 3 టేబుల్ స్పూన్ల మినంబ్యాళ్ళు వేసుకున్నాను. 1/2 స్పూన్ మెంతులు వేసాను. అలాగే 1 స్పూన్ ధనియాలు వేసాను. 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఫస్ట్ ప్యాన్లో ఇవి వేయించుకుందాము. జీలకర్ర లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే నేను పని అయిపోతుంది త్వరగా అని చెప్పేసి వెంటనే వేసేసాను. జీలకర్ర కాస్త లాస్ట్లో వేసుకున్నా బాగుంటుంది. నేను కాస్త త్వరగా అయిపోవాలి పని అని చెప్పేసి అన్నీ ఒకటేసారి కలిపి వేయించుకున్నాను. అన్నీ గుర్తున్నాయి కదా? జీలకర్ర, మెంతులు, శనగబ్యాళ్ళు, ధనియాలు అవన్నీ వేసాను. ఇవి కాస్త బాగా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఓకేనా? నేను ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా కలిపాను అన్నమాట. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ కొద్దిగా వేసాను. ఆయిల్ వేసి ఇంకా ఈ మునగాకు అందులోనే కరివేపాకు కూడా వేసాను. ఇది బాగా వేయించుకోవాలన్నమాట. చింతపండు మనం మిక్సీ పట్టేటప్పుడు కాస్త మెత్తగా అట్లా కొద్దిగా డిస్టర్బ్గా ఉంటుంది, అంటే మనకి బాగా రాదనమాట. అందుకు నేను వేయించేటప్పుడే చింతపండు వేసాను అనమాట. ఆకులో చింతపండు వేసాను. ఇప్పుడు బాగా వేయించుకున్నాం కదా, చూడండి. ఆకు ఇలా పట్టుకుంటే వెంటనే అది తునిగిపోతుంది అనమాట. మునగాకు వాటర్లో బాగా కడిగేసి తడి లేకుండా చూసుకోండి, బాగా వస్తుంది. ఇప్పుడు ఒట్టిమిరపకాయలు కూడా బాగా వేయించుతున్నాను. కారం మీకు అంటే మీరు బాగా తినగలము కారం అంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే లైట్గా వేసుకోండి. నేనైతే ఒట్టిమిరపకాయలు బాగా ఎక్కువే వేసాను ఓకేనా? ఇవి కూడా లైట్గా అలా వేయించుకొని ఇవి పక్కన పెట్టేసుకున్నాం. ఫస్ట్ మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇవి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. చూడండి, ఇవి మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత ఇది సపరేట్గా పట్టుకున్నానండి. ఇది పక్కన పెట్టేశాను. మిగతావన్నీ ఒట్టిమిరపకాయలు ఇవి వేసాను. ఒక ఎల్లిపాయ గడ్డ వేసాను నేను. ఇంకా సాల్ట్ కూడా వేసాను. పూర్తిగా కాకుండా కచ్చాపచ్చా పట్టేసి అన్ని తర్వాత అన్నీ కలిపేసుకున్నాను అనమాట. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత మొత్తం కలిపేసాను. చూడండి, ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి, నిల్వ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు ఓకేనా?